ఫోన్స్ తెచ్చినట్లయితే వాటిని సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెసేజ్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ బిలోడ్ పాస్టర్ నరేష్ బాబు గారు టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెక్. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కాచి కాపాడి ఈ 2K25లో 5వ నెలలో ప్రవేశింపచేసి ప్రప్రథమ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ప్రభునకు మహిమ కలుగును గాక. ప్లీజ్ సే లౌడ్లీ థ్యాంక్ యూ. ఈరోజు మన చర్చ్కి నూతనంగా వచ్చినటువంటి వారికి ముందుగా ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. స్పెషల్లీ న్యూ కపుల్ వినోద్ అండ్ అనూష, వారికి ఒకసారి మనము వెల్కమ్ చెప్దాం గ్రాండ్గా. థ్యాంక్ యూ. అనూష సిస్టర్ కూడా వచ్చారు, సంతోషం. ఈరోజు ఎవరిదన్నా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియచేస్తున్నాను. పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యములు, వీటన్నిటిని బట్టి ప్రభువు నామమునికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5. అందరూ తీసి పెట్టుకోండి. అక్కడ వ్రాయబడిన లేఖన భాగాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువు వారు గలిలయ సముద్రాన్ని నుంచి ప్రయాణించి అద్దరికి వెళ్ళాడు. అంతకు మునిపే ఇందక్కడ మరి లీడింగ్ పర్సన్ సిస్టర్ చెప్పినట్లుగా దేవుడు సముద్రమును గద్దించగా గాలి మొత్తం అంతా కూడా షట్టప్ అనగానే నోరు మూసేసుకున్నాయి అన్నీ కూడా. గలిలయ సముద్రం. ఇంకో విషయం చెప్తాను. ఆ రోజు దేవుడు గద్దించినప్పుడు మౌనంగా ఉన్న సముద్రం నేటికి కూడా ఇంకా పొంగలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి అలా ఉండిపోయింది. దానికి మరొక పేరు శాంత సముద్రం అని కూడా పిలుస్తారు గలిలయ సముద్రాన్ని. ఓకే, దానికి అద్దరి ఉన్ని గెరాసేను అనే ప్రాంతానికి వచ్చాడు ఆయన. అక్కడెవరు యూదులు లేరు, అక్కడున్న ప్రజలెవరు యూదులు కారు. కాబట్టి ప్రభువు వస్తాడని కూడా వాళ్ళు ఎప్పుడు ఎదురు చూడరు. కానీ ఆయన అక్కడికి వెళ్ళాడు. శిష్యులకు అర్థం కాలేదు ఆయన అటెందుకు వెళుతున్నాడు అని. ఆయన దోణిలో నుండి, ఆ నావలో నుండి అడుగు బయట పెట్టగానే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే కొన్ని వేల దయ్యములు పట్టిన వ్యక్తి. సేన అన్నారు. హిస్టరీ ఏం చెప్తుందంటే రోమ్ సైన్యంలో 3000 నుండి 6000 మంది సైనికులకి ఎంత బలం ఉంటుందో ఆ ఒక్క మనిషిలో ఉన్న దయ్యాలకు అంత బలం ఉంది. 3000 to 6000 సైన్యం ఎంత గుంపు బలం ఉంటుందో అంత బలం ఆ దయ్యాలకు ఉంది. ఆ దయ్యం పట్టిన వాడు పరిగెత్తుకుని వచ్చేసాడు. వచ్చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నాం. అతని కాపురం ఎక్కడండి? మనం ఎక్కడ కాపురం ఉంటాం? మనం కాదు. మనం ఎక్కడుంటాం? సమాజంలో ఉంటాం. వాడు ఎక్కడుంటున్నాడు? సమాధుల్లో ఉంటున్నాడు. మనకు ఒంటి మీద వస్త్రం ఉంది, వాడు వస్త్రాలు ఉంచుకోడు. మనం తృప్తిగా భోంచేస్తాం, వాడు తినడు, పెట్టినా కూడా తిండు. వాడికి తినిపించాలి అంటే కాళ్ళు చేతులు కట్టేయాలి, తాళ్ళుతో కాదు గొలుసులతో. అయినా సరే పీలిక ముక్కల్లాగా తెంచేస్తాడు గొలుసుల్ని. అంత బలం
చెప్పాను కదా, 3000 to 6000 సోల్జర్స్కున్న సైనికుల గుంపులాగా దెయ్యాలు అతనిలో ఉన్నాయి. తన్ను తానే రాళ్లతో కొట్టుకుంటాడు, గాయపరుచుకుంటాడు అని రాసిబడి ఉంది. అటువంటి వ్యక్తి ప్రభు నావలోంచి అడుగు పెట్టగానే పరిగెత్తుకుని వచ్చి ఒక మాట మాట్లాడతాడు. ఆ దెయ్యముల నాయకుడు మాట్లాడతాడు. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు, నాతో నీకేమి పని? దయ్యములు ఒప్పుకుంటున్నాయి యేసుక్రీస్తు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మనిషి ఒప్పుకుంటలేదు, అదే ప్రాబ్లం. మేము కొన్ని నాళ్ల నుండి ఇతనిలో మేము ఉంటున్నాం, దయచేసి నువ్వు మమ్మల్ని పంపొద్దు, మేము ఇతనిలో హాయిగా నివాసం ఉంటున్నాం, పంపొద్దు అంటే దేవుడు ఊరుకుంటాడా? ఒక వ్యక్తి నశించుట దేవునికి ఇష్టము లేదు. ఎలాగన్నా అతన్ని బ్రతికించాలి, బాగు చేయాలి. ప్రభు ఏం చేస్తాడు? అతనిలో ఉన్నటువంటి దయ్యములన్నిటినీ ఒక కొండ ప్రాంతమున పందులు మేస్తూ ఉంటే వాటిలోనికి పంపించి వాటిని సముద్రంలోకి వెళ్ళగానే అవి చచ్చిపోతాయి. అతను బాగుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. బాగుపడిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి వ్యక్తిని, ఆ విషయాన్ని మీకు చెప్తాను, ఓకేనా? అంటే అతని జీవితం మునుపు బాగోలేదు, ఇప్పుడు ఉద్ధరించబడ్డాడు, పునరుద్ధరించబడ్డాడు. అతని లైఫ్లో రెస్టోరేషన్ అంటూ వచ్చింది. ఆ రెస్టోరేషన్ యొక్క ఫ్రూట్స్ ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాం. సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఫ్రూట్స్ ఆఫ్ రెస్టోరేషన్. మీకు అక్కడ పీపీటీ ఉంటుంది, చూడండి. ఫ్రూట్స్ ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధరణ ఫలములు. ఈరోజు వాక్యాంశం పునరుద్ధరణ ఫలములు. ప్రియులారా, ఆలోచించండి. మనము బాగు చేయబడిన తర్వాత మనలో దెయ్యాలు లేకపోవచ్చు, కానీ మనలో దేవునిలో ఎదగనీయకుండా చేసే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి ఉండొచ్చు. వాటి నుంచి పునరుద్ధరించబడాలి. ఉద్ధరించువాడు ఎవరు? ప్రభు. అవునా కదా? విషయమే. నేను ఉపోద్ఘాతంలో ఒక రెఫరెన్స్ చెప్తాను. Psalm 145 verse 4. Psalm 145 verse 14. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చాలు. ఎవరైతే పడిపోతున్నారో వారిని దేవుడు పైకి లేపుతాడు, ఉద్ధరిస్తాడు. ఆయన బాగు చేసేటువంటి దేవుడు. ఆయన ఉద్ధరిస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. మనిషి బాగు చేస్తే ఆ రోజు పట్టించుకుంటాడు, తర్వాత వదిలేయచ్చు. కానీ దేవుడు కానీ మనల్ని పట్టించుకున్నాడు అంటే ఆయన ఫలాలు వేరుగా ఉంటాయి, ఆయన ఇచ్చే జీవితం వేరుగా ఉంటుంది. అందుకే పడిపోయిన వారినందరినీ ఉద్ధరిస్తాడు, కురింగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడు ప్రభు. ఇతని జీవితం, ఈ సేన దయ్యం పట్టిన వాని జీవితం ఉద్ధరించబడింది, పునరుద్ధరించబడింది. ఆ ఫలాలు ఏమిటో మనం చూస్తున్నాం. కమ్ టు అవర్ టెక్స్ట్. మార్క్కి వచ్చేసింది, మన మూలవాక్యానికి వచ్చేసేయండి. ఆ ఫలాలు ఏమిటో మీకు చూపిస్తాను. 3 ఫ్రూట్స్ మనం చూడగలుగుతాం, 3 ఫలాలు అతని జీవితం. ప్లీజ్ రీడ్ వర్స్ 5:15. మార్క్ 5:15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చునియుడుట చూచి భయపడి. చూడండి, అతడు కూర్చుని ఉండుట చూచి. ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదముల యొద్ద. అర్థమైందండి? అదేంటండి కూర్చుంటూ కూడా స్పెషల్ అంటారేమో. అతని లైఫ్లో ఒక చోటు ఉన్నదే లేదు ఎప్పుడు. అవునా? పరుగులు, కేకలు, అరుపులు. అవునా? ఎవరిని పడితే వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టడం, మళ్ళీ తను కొట్టుకుంటాం రాళ్లతో. ఇప్పుడు ఎలా ఉన్నాడట? ఆ ఊరి ప్రజలు వచ్చి చూస్తే స్థిమితంగా కూర్చుని ఉన్నాడు. దేవుడు మనల్ని పునరుద్ధరిస్తే, దేవుడు మనల్ని బాగు చేస్తే, మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా దేవుడు తీసేసి మనల్ని సరిచేస్తే మనం ఎలా ఉంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్, విశ్రాంతి కలిగి ఉంటాము. హల్లెలూయా.
నెమ్మదితో. సో ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్ ఈజ్ ద రెస్ట్, విశ్రాంతి. రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. నరాలు పగిలిపోతాయి అన్నట్లుగా, కండరాలు పగిలిపోతాయి అన్నట్లుగా టెన్షన్, హైపర్ టెన్షన్ అంటారు చూసారా, ఆ విధంగా పళ్ళు కొరికేసుకుంటూ, నవరకంతాలు కదిలిపోతూ, బుర్ర పేలిపోద్దేమన్నట్లుగా టెన్షన్స్గా పరుగులెత్తటం, సమాధుల మీద పడుకుంటాం, సమాధుల్లో నివాసం ఉండటం. బట్ నౌ ఇట్స్ అ పీస్ఫుల్ లైఫ్. దేవుడు పునరుద్ధరిస్తే ముందు మనిషికి విశ్రాంతి ఇస్తాడండి, నెమ్మదినిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ద రెస్ట్. ఒకప్పుడు చిందులు తొక్కేవాడు ఇతను, కానీ ఇప్పుడు నెమ్మదిగా జీవిస్తున్నాడు. ఆ ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, ప్రభువా నన్ను పునరుద్ధరించండి, నన్ను బాగు చేయండి, నీకు నచ్చని ఇవి నాలో నుంచి తీసివేయండి అని మనం అడిగినప్పుడు మనకు విశ్రాంతినిస్తాడు, మనకి నెమ్మదినిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు ఆయన. అందుకే మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం ఆయన్ని. ప్రైజ్ ద లార్డ్. మనకు తెలిసిన వాక్య భాగం, కంఠతం ఎప్పుడు కూడా గుర్తుండే వాక్య భాగం మాథ్యూ 11:28. వాట్స్ ఇట్? భారం మోసుకొనుచున్న సమస్త జనులారా Yeah. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. చూడండి, come on to me, he says, he calls you, come on to me, I will give you rest. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు ప్రభు, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా పిల్లరా? చిందరవందరగా గందరగోళంగా ఉన్న బ్రతుకుల్ని శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. కొన్ని నీళ్లు చూడండి ప్రశాంతంగా ఉంటాయి, ఏమి కదలడుకు బెదలకుండా, అలాంటి స్థలాలకు దేవుడు నడిపిస్తాడు. పాప రోగంతో నిండిపోయినట్లయితే, రోగ భారంతో నువ్వు కొట్టుమిట్టాడుకున్నట్లయితే, అలాంటి ప్రాణాలకు దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఎవరు ప్రభువు దగ్గరికి వస్తారో వారికి విశ్రాంతి. ఇతను పరిగెత్తుకుని వచ్చేసాడు ప్రభు దగ్గరికి. వచ్చిందెందుకు? ఆ దెయ్యాల నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము ఇతనిలో ఉంటున్నాం, 6,000 దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే బతకగలడా అండి? ఆలోచించండి. కుంపు చేసేసింది, ఎక్కి తొక్కేస్తున్నాయి అతని జీవితాన్ని. కానీ ప్రభువు చూస్తూ ఉండలేకపోయాడు, అతన్ని బాగు చేశాడు, స్థిమితంగా కూర్చున్నాడు అతను. రెస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్. మనిషికి విశ్రాంతి లేదు, ఎప్పుడు టెన్షన్, సో మెనీ వర్రీస్, చింతలు, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, ఏదో అక్కడ పేరు రావాలి, ఇక్కడ పేరు రావాలి, వర్రీస్. ప్రభు అంటున్నాడు, యూ డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ, ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ, హీ ఈజ్ ఇమ్మాన్యుయేల్. ప్రైజ్ గాడ్. నీకు జీవితంలో విశ్రాంతి ఉందా? నెమ్మదితో జీవిస్తున్నావా? ఒకవేళ దిద్దుకోవాల్సినవి ఏమైనా ఉన్నవేమో, సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో. ప్రభువా నన్ను పునరుద్ధరించండి అంటే ఆయన నిన్ను పునరుద్ధరించి విశ్రాంతినిస్తాడు. కొన్ని జీవితాలకు విశ్రాంతి లేదండి, మీరు గమనించండి. మీరు కూడా మీ చుట్టూ జీవిస్తున్నటువంటి కొంతమంది జీవితాలు చూస్తుంటారు. దెర్ ఇస్ నో రెస్ట్. మళ్ళీ రెస్ట్ అంటే పైకి వెళ్ళిపోవడం అది కాదు, రెస్ట్ ఇన్ పీస్ అంటారు, అది కాదు. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడే నీకు దేవుడు విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. నా అర్థం అది, నెమ్మదినిస్తాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట వలన ఏం ప్రయోజనం? అవునా అండి? నెమ్మది కావాలి, ఆ రెస్ట్ దేవుడిస్తాడు, ఆ విశ్రాంతి ఇస్తాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్. సెకండ్లీ, come to our text, Mark 5:15. read again. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని చాలమ్మా, ఏం చేసుకున్నాడు? బట్టలు ధరించినాడు. అంతకుముందు ఉన్నాయి వస్త్రాలు అతనికి లేవు.
మీరు అనొచ్చు, పాస్టర్ గారు అప్పటికప్పుడు బట్టలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి అండి. మనం లాజిక్ మాట్లాడతాం కదా, అందుకే మీరు ఇంజనీర్స్ అవుతున్నారు. అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసినాయి అండి బట్టలు ఆయనకి? బహుశా ప్రభు అతనికి తన పై బట్ట ఇచ్చి ఉండొచ్చు. అర్థమైందా? ఏదేమైనా అంతకుముందు అతను వస్త్రాలు వేసుకునేవాడు కాదు, ఇప్పుడే బట్టలు ధరించి ఉండుట చూశారు ఆ ఊరోళ్ళందరూ కూడాను. దేవుడు వస్త్రం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నీతిమంతుడు కాబట్టి నీతి వస్త్రాన్ని కప్పాడు అతనికి. సో సెకండ్ ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్ ఈజ్ రైచియస్నెస్. నీతి మనిషి జీవితానికి చాలా అవసరం. నీతి మాలిన పనులు చేయకూడదు. నేను కష్టపడకుండా రూపాయి తినటానికి అర్హుడిని కాను, ఎవరో సొమ్ము నా జేబులో ఉంటే అది నిలబడదు అని లోకస్తులు చెప్తూ ఉంటారు. కానీ ఈ నీతి దేవుడిచ్చేది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, హ్యూమన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లాగా హ్యూమన్ అకౌంట్, మానవుని ఖాతాలో ఆల్రెడీ డిపాజిట్ అయ్యి ఉంది. ఏంటో తెలుసా అండి? సిన్, పాపము జమ అయి ఉంది మన అకౌంట్లో. కానీ ప్రభుని ఎప్పుడైతే ఆయన రక్షకుడు అని నమ్మి విశ్వసించామో ఈ సిన్ ఆయన తీసేసుకుని సిలువనెక్కినాడు. ఈ ప్లేస్లో ఆయన రైచియస్నెస్ డిపాజిట్ చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సిన్ ఉన్నప్పుడు సిన్ ఖర్చు పెడతాం, రైచియస్నెస్ ఉన్నప్పుడు రైచియస్నెస్సే ఖర్చు పెడతాం. నీతే అనగా నీతి క్రియలు చేస్తాము. దేవుడు మనల్ని పునరుద్ధరిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? అంతా నీతియుక్తమైన జీవితం కనబడుతూ ఉంటుంది. ఈ సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి పేరు, అతని పేరు రాయబడలేదు, కానీ అతని లైఫ్ టర్న్ అయిపోయి ఎలా ఉందంటే విశ్రాంతి పొందడంతో పాటు నీతి కలిగి ఉన్నాడు. ఆ దేవుడు నీతి వస్త్రాన్ని కప్పాడు అతని మీద. ఎంత గొప్ప విషయం! ఒక వ్యక్తిని సన్మానిస్తున్నారు, వస్త్రం కప్పుతున్నారంటే ఏంటి? హానరే కదా, హానర్ చేయటమే కదండి, గౌరవించటమే కదా. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? బాప్తిస్మం తీసుకుని పైకి రాగానే ఏం చేస్తారు? ఎందుకు? మీరు చెప్పే కారణాలు వేరుగుంటాయండోయ్. బాప్తిస్మం తీసుకుని పైకి రాగానే వస్త్రం ఎందుకు కప్పుతున్నారు వారి మీద? బెడ్షీటో, షాలో, బ్లాంకెటో ఏదో కప్పి తీసుకుని వెళ్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ప్రధానమైనది ఏంటో తెలుసా? పాపంలో కొట్టుమిట్టాడుతూ అలాగే పోకుండా, అమ్మా బాబు నీవు రక్షించబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, సంఘం, దేవుని సంఘం అనే కుటుంబంలోకి వస్తున్నావు, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని గౌరవించి తీసుకొస్తున్నట్టు. అర్థమైందా? ఇంకా మనం చెప్పాలి అంటే ఆ వస్త్రాలు తడిసిపోయి ఉంటాయి కాబట్టి, దేహము చాలా దేవాలయం పవిత్రం కాబట్టి ఎవరికి కనపడకుండా దాన్ని కూడా కప్పడం. అర్థమైందా విషయమే? ఇప్పుడు ఇతనికి నగ్నంగా ఉన్న, దిగంబరుడుగా ఉన్నటువంటి అతనికి ప్రభు తన పై బట్ట ఇచ్చి ఉండొచ్చు, తర్వాత బట్టలు వేసి ఉండొచ్చు. అర్థమవుతుందండి? నీతి, రైచియస్నెస్. బుక్ ఆఫ్ జెనసిస్ 3:21, ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇప్పుడు ఫస్ట్ టైలర్ ఎవరు? ప్రభువే కదా. మొట్టమొదటి టైలర్, దర్జీ ఎవరయ్యా అంటే దేవుడే. దోషభావంతో నిండిపోయినటువంటి ఆదాము అవ్వలకు దేవుడు వస్త్రాలు ధరింపచేశాడు, చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాడు. దోషాన్ని కొట్టివేయటం కోసం ఆయన ఇచ్చిన వస్త్రాలు ప్రతి మనిషికి కావాలి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో, ఆయన ఇచ్చే రక్షణ యందు నమ్మిక ఉంచుతామో, మన యొక్క దిగంబరత్వం పోతుంది, ఆధ్యాత్మిక దిగంబరత్వం పోతుంది. దేవుడు తన నీతి అనేటువంటి వస్త్రంతో మనల్ని ఏం చేస్తాడు? కప్పుతాడు. కొంతమంది చూడండి, ఇప్పుడు డ్రెస్ విషయంలో నేను చెప్పేంత ధైర్యం నాకు లేదు,
నేను ఆ పాటోడిని కాదనుకోండి, కానీ చెప్పక తప్పట్లేదు. దేహమును మనము సభ్య సమాజం మధ్యకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. నీ బెడ్రూమ్లో ఉన్నప్పుడు నీ పతికి నీ సతికి ఇష్టం వచ్చినట్లుగా నీవు ఉండొచ్చేమో, కానీ బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలండి? వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. పురుషుడైనా స్త్రీ అయినా ప్రాముఖ్యంగా దేవుడిచ్చిన నీతి వస్త్రం, రక్షణ వస్త్రం మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అది ద ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్. దేవుడు పునరుద్ధరించిన వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కగా పీస్ఫుల్గా ఉంటారు, విశ్రాంతి కలిగి ఉంటారు. రెండవది ఎలా ఉంటారండి? నీతిగా ఉంటారు. వాళ్ళు మాట్లాడినా అలాంటి పదాలే వస్తాయి. వాళ్ళు ఏ పని చేసినా నీతి క్రియలే వాళ్ళు చేస్తారు. నిందారహితులుగానే వాళ్ళు ఉంటారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నమ్మితే నీతిమంతులుగా చేయటం. చాలాసార్లు మీకు చెప్పాను, అపవాది సైతానుడు మన ప్రక్క నుండి అంటాడు, నీవంత నీతిమంతురాలివా అంటాడు, నువ్వంత నీతిమంతుడువా అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఎస్, ఐఎమ్ రైచస్, నేను నీతిమంతుడిని, నీతిమంతురాలిని. కానీ నీతి నాది కాదు, యేసుక్రీస్తుని బట్టి నేను నీతిమంతుడిని అని చెప్పాలి మనం. ప్రైజ్ ద లార్డ్. నీతి వస్త్రం కప్పుతాడు. దిస్ ద సెకండ్ ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, మూడో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, Mark 5:15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండట చూచి భయపడిరి. చూడండి, స్వస్థచిత్తుడై అన్న మాట రాసింది అక్కడ. అంటే పూర్తిగా బాగుపడ్డాడు. అర్థమైందండి? ఫ్రమ్ టాప్ టు బాటమ్ స్వస్థత వచ్చింది అతనికి. 6,000 దెయ్యాలు మనిషిలోంచి పోయినాక ఎంత భారం పోద్దండి మనిషిలోంచి? ఏమండి, ఎంత తేలిక పడతాడు? స్వస్థచిత్తుడై పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చాలా చక్కగా ఆలోచిస్తాడు. అవునా కదా? వాళ్ళ ఆలోచన చాలా బాగుంటుంది. అదే మరణ పడక మీద ఉన్న వ్యక్తి, బెడ్ మీద ఉన్న వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే గందరగోళం, ఏం జరుగుతుందో, పోతానేమో. అవునా కదండి? చిన్నపాటి వ్యాధి రాగానే వెంటనే మనిషికి వచ్చే ఆలోచన మరణం. నెక్స్ట్ నా పిల్లలేంటి, నా భార్య ఏంటి, నా బిడ్డలేంటి, నా భర్త ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఇతను స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఇతని ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దేవుడు మనల్ని పునరుద్ధరిస్తే థర్డ్ ఫ్రూట్ ఆఫ్ రెస్టోరేషన్ ఏంటంటే, థర్డ్ థింగ్, రైట్ థాట్. రైట్ థాట్, సరైన ఆలోచన. సరైన ఆలోచన చేస్తారండి. వాళ్ళ ఆలోచనలకు ఎవరు అభ్యంతరం పెట్టేదే ఉండదు. కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. అందుకనే చాలామంది చూడండి, ఏదైనా విషయం చేసేటప్పుడు నలుగురు సంప్రదించండి అంటారు, నలుగురు ఒపీనియన్స్ తీసుకోండి అంటారు. ఆ నలుగురు ఆలోచన ఎలాంటి నలుగురి తీసుకుంటారు? రైట్ థాట్ ఇచ్చేవాళ్ళు, సరైన ఆలోచన చెప్పేవాళ్ళే తీసుకుంటారు. ఇతను స్వస్థచిత్తుడై అంటే చాలా తేటగా ఆలోచించగలిగిన స్థాయికి వచ్చేసాడు అతను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు పునరుద్ధరిస్తే అలా ఉంటుందండి. పునరుద్ధరణ ఫలాలవి. దీనిలో ఒక 4 సబ్ పాయింట్స్ మీకు చెప్తాను. సరైన ఆలోచన అంటే ఏంటండి అని మీరు అడుగుతారేమో నన్ను. ఎందుకంటే ఆలోచనకు అంతం లేదు కదా. మనిషి అలా చూస్తూనే ఉంటారు, వెళ్ళిపోద్ది మనసు. ఎటో వెళ్ళిపోయింది మనసు అంటారు. అమ్మా అంటే చెప్పండి సార్ అంటారు. ఇక్కడే ఉన్నారు. దాన్నే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. రైట్ థాట్, దట్ మీన్స్ 4 థింగ్స్ చెప్పొచ్చు దీంట్లో. బుక్ ఆఫ్ 1 Corinthians 2:16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. చాలు. రైట్ థాట్ అంటే ఏంటి తెలుసండి? ద మైండ్ ఆఫ్ క్రీస్తు మనస్సు. అంటే ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో మనం అలా ఆలోచించాలి. అయ్యే పనేనా పాస్టర్ గారు?
అవ్వాలి అవ్వాలి. అదే చెప్తున్నాడు ఆయన. నశించిపోతున్న లోకాన్ని గురించి ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో మనం అలా ఆలోచించాలి. సరైన ఆలోచన అంటే క్రైస్ట్ మైండ్ ఉండాలి మనకి. కొంతమంది బైబిల్లో కూడా రాసింది, ఆలోచనకర్తలు అనేకులుండుట మంచిదే కాదండి, చాలా రక్షణకరం. ఆలోచనకర్తలు ఉండాలి, అది కూడా రైట్ థాట్. క్రీస్తు మనస్సు మనకు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అంటాడు. ఎందుకంటే ఆయన మనస్సు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఎవరు మలినమైపోవడం, నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలోచన. అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది. సో రైట్ థాట్ అంటే క్రీస్తు మనస్సు, క్రైస్ట్ మైండ్. సెకండ్లీ, రోమన్స్ 12:2, రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి అంటున్నాడు అంటే పాత మనస్సు ఏమవ్వాలి? సో సెకండ్ థింగ్, చేంజ్, మార్పు ఉండాలి. క్రీస్తు లాంటి ఆలోచన ఉండాలి. మన పాత ఆలోచన పూర్తిగా మారాలి. చేంజింగ్ అనేది రావాలి వద్దండి? ఖచ్చితంగా రావాలి. ఆ చేంజ్ లేకపోతే కష్టం. నీ పాత జీవితానికి నీ క్రొత్త జీవితానికి తేడా నీకు తెలుసా? సరే, నీకు తెలియదేమో. బయట వాళ్ళు ఎవరన్నా నీకు చెప్పారా? నువ్వు మారిపోయావు, మునుపట్లాగా మాట్లాడట్లేదు, మునుపట్లాగా రైట్లేదు, నీ భాష మారిపోయింది అని ఎవరన్నా మీతో అన్నారా? మీరు నాతో చెప్పట్లేండి. మారిన మనస్సు. మహాభక్తులు పాట రాసుకున్నారు, మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనస్సు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఫలితం ఎక్కడొస్తుంది? దేవుని దగ్గర వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, మనస్సు మారి నూతన మగుట వలన, రూపాంతరం చెందుట వలన. సో రైట్ థాట్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నీ పాత మనస్సు వేరు, ఇప్పుడు మనస్సు వేరు. రైట్ థాట్, సరైన ఆలోచన అంటే మార్పు ఉండాలి, చేంజ్. మూడో విషయం నేను చెప్తాను. 2 Corinthians 10:5. 2 Corinthians 10:5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి. చూడండి ఎక్కడ పిల్లరా, మన ఆలోచనలు ఎవరు చెరపడతారు? చెరపట్టబడాలి మన ఆలోచన. దట్ మీన్స్ క్యాప్చర్. మన ఆలోచనలు చెరపట్టబడాలి దేవుని చేత. ఆయన కంట్రోల్లో ఉండాలి. మనం ఏది ఆలోచించినా ఆయన కంట్రోల్ ఉండాలి, క్యాప్చర్ చేస్తాడు ఆయన. అక్కడ అపొస్తలులు అదే చెప్తున్నారు, ప్రతి ఆలోచనను క్రీస్తు ఆలోచనగా ఉండాలి, ప్రతి ఆలోచన మార్పు చెందినట్లుగా ఉండాలి, ప్రతి ఆలోచన ఆయన క్యాప్చర్ చేస్తాడు, ఆయన చెరపడతాడు. అలాంటి ఆలోచన మనకు ఉండాలి. కొంతమంది, మీకు అంతకుముందు కూడా చెప్పాను, ఎవరినైనా కామంతో చూసేటప్పుడు భయపడతారు. ఎందుకని? నన్ను ఎవరన్నా చూస్తున్నారేమోనని. దూషణ మాటలు పలికేటప్పుడు కూడా భయపడతారు. ఎందుకని? ఎవరైనా వింటారు, చూస్తారు. కానీ ఆలోచించుకునేటప్పుడు భయపడరు. ఎందుకని? ఇది నా ఇష్టం, నన్నెవడు చూడలేడు అని. కానీ ఈ ఆలోచనను క్యాప్చర్ చేసేవాడు ఎవరండి? దేవుడు. ఆయన చెరపడతాడు. ఇతను స్వస్థ చిత్తుడుగా ఉన్నాడు అంటే సరైన ఆలోచన చేస్తున్నాడు. శానదయం పట్టిన వ్యక్తి క్యాప్చర్. దేవుడు పట్టుకుంటాడు ఇతని ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, కయ్యను తన సొంత తమ్ముడైన హేబేలుని చంపేసి భూమిలో పాతిపెట్టేసి ఎవడో చూడలేళ్లే అని దొరబాబులాగా దులిపేసుకుని బొకాయించేద్దాం, నాకేం తెలుసు అనుకుందాం, అడిగిన వాళ్ళకన్నా అనుకున్నాడు. దేవుడే అడిగాడు,
ఏమని? కయీన్, వేజ్ యువర్ బ్రదర్ ఏబెల్. అప్పుడు ఏం చెప్పాడు? నా తమ్ముడికి నేనేమైనా కాపలా ఉన్నా, నువ్వేమైనా కాపలా పెట్టావని ప్రభు క్యాప్చర్ చేశాడు లేదా అతని ఆలోచనని? అర్థమైందండి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెడుతుంది అన్నాడు. జాగ్రత్త, నీ ఆలోచన ఎవడు గమనించట్లేదు అనుకుంటున్నావు. అది రైట్ థాట్ అయినా బ్యాడ్ థాట్ అయినా ఆయన క్యాప్చర్ చేస్తాడు, ఆయన పట్టుకుంటాడు, చెరపట్టుతాడు. రైట్ థాట్. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫిలిపియన్స్ 4:8. ఫిలిపియన్స్ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. ఎస్ అవును. అక్కడ చూడండి, వాటి మీద ధ్యానముంచుకొనుడి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. వేటి మీద ధ్యానముంచాలి మనము? గ్రహించండి పిల్లరా. వీటన్నిటిని, ఏది మెప్పైనవి, ఏది యోగ్యమైనవి, ఏది ఖ్యాతి కలిగిన, ఏమిటి వీటన్నిటినీ కూడా. సో సరైన ఆలోచన అంటే మేలుకరమైనదై ఉండాలి, మేలైనదై ఉండాలి. క్రెడిబిలిటీ. మన ఆలోచన ఎలా ఉండాలంటే మేలైందిగా ఉండాలి, ఇతరులకు ఉపయోగకరమైనదిగా ఉండాలి. మనం చేసే ఆ ప్లాన్ ఇతరులకు ఎలా ఉండాలి? ఉపయోగకరంగా ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ఆ విశ్వసనీయత ఉండాలి ఖచ్చితంగా. దిస్ ఈజ్ ద రైట్ థాట్. ఆయన చెరపడతాడు. ఎప్పుడు కూడా మనం మేలైనదే ఆలోచించాలి. ఒక వ్యక్తిని బాగు చేయటం కొరకు ఎప్పుడు కూడా మేలైనదే ఆలోచించాలి. ఒక మాట అన్నా పర్వాలేదు, నేను ఒక్కసారి ఆలోచించేసుకుంటే ఇది నా కోసమే కదా, నన్ను దిద్దుకుంటం కోసమే కదా అని ఆలోచించాలి. ద బెస్ట్, నేను చేసే పని కరెక్ట్గానే ఉందా ఆలోచించాలి, మేలైన ఆలోచన చేయాలి. ఆ దయ్యం పట్టిన వ్యక్తికి అంతకుముందు ఏ ఆలోచన లేదు. ఇప్పుడైతే రైట్ థాట్ సరిగా ఆలోచిస్తున్నాడు. నేను ముగింపులోకి వస్తున్నాను, మెసేజ్ ముగిస్తాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ 3 ఫ్రూట్స్ ఆఫ్ రెస్టోరేషన్. పునరుద్ధరణ ఫలములు ఏమిటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్, విశ్రాంతినిస్తాడు దేవుడు నిన్ను బాగు చేయగానే. సెకండ్ థింగ్ రైచియస్నెస్, నీతినిస్తాడు నీ జీవితానికి. థర్డ్లీ రైట్ థాట్, నువ్వు సరిగా ఆలోచిస్తావు, అంతకుముందులాగా తప్పుడు ఆలోచన చెయ్యు. ఆ సరైన ఆలోచన ఎలా ఉంటుంది? ఆ ఆలోచనలో క్రీస్తు కనపడతాడు, క్రైస్ట్. ఆ ఆలోచనలో చేంజ్, మార్పు కనపడుతుంది. ఆ ఆలోచనలో క్యాప్చర్, చెరపట్టడం జరుగుతుంది. ఆ ఆలోచన మేలైందిగా ఉంటుంది, క్రెడిబిలిటీ మేలైందిగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి సమాధుల్లో తిరుగుతున్నవాడు, వేల దెయ్యాల పట్టి విలవెల్లాడిపోతున్నవాడు యేసుక్రీస్తు బాగు చేయగా అతని జీవితం పునరుద్ధరించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్క్లూజన్, ముగింపు. జాన్ 15:5. యోహాను 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చాలు. ద్రాక్షావల్లి ఎవరమ్మా? దేవుడు. తీగలు ఎవరు? మనం. ఓ పాస్టర్ గారు ఇలా అన్నారట, ద్రాక్షావల్లిని నేను, ఈగల మీరు అన్నాడట. ఏంటది? ఈగలు ఏం చేస్తే రొదన గోల, మీరు మంచోళ్ళమ్మా, మీరు చేసినా నేనేం అనలేను. తీగలు మీరు అన్నాడు ప్రభు. ద్రాక్షావల్లిలో తీగలు అని అంటున్నాడు. మీ యందు నా మాటలు ఉండాలి, నా యందు మీరుండాలి. అలా ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. మన ఫలాలు ఈ 3తో ఆగిపోవు. ఇన్ కేస్ నువ్వు అనొచ్చు, ఏమని? నాలో అన్ని దెయ్యాలు లేవు సార్, నన్ను ఇబ్బందికర పెట్టే దెయ్యాలు లేవు సార్, నేను బాగా ఫలించేస్తానంటావేమో. మరి నీ ఫలములు కనబడుతున్నవా? కనబడాలి కదా. ఫలములు కనబడాలి పిల్లరా. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగిన ఆ పునరుద్ధరణ కావాలి అని అనుకుంటామో ఆయన పాదాల మీద పడాలి.
ప్రభు యొక్క పాదాల మీద పడాలి. ఎందుకంటే ఆ పునరుద్ధరణ ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఏది? విశ్రాంతి ఆయనే ఇస్తాడు, నీతి ఆయనే ఇస్తాడు, సరైన ఆలోచన కూడా ఆయనే ఇస్తాడు. ఈరోజే యేసు పాదముల చెంత దీనులుగా పడిపోయినట్లయితే ఆయన మనల్ని పునరుద్ధరిస్తాడు, మనల్ని సంపూర్ణులు చేస్తాడు, కంప్లీట్ పర్సన్గా మారుస్తాడు. ఇతన్ని ఎలా చేశాడో తెలుసా? ఈ 6,000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని ఎలా చేశాడో తెలుసా అండి? 10 సిటీస్లో గొప్ప మిషనరీగా మార్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దెకపొలి ఏరియా, గెరాసేను దేశం ఆ ప్రాంతంలో ఉంది. 10 పట్టణాల్లో మిషనరీ అయ్యాడండి ఈ దయ్యం పట్టిన వ్యక్తి బాగుపడిన తర్వాత. 10 పట్టణాల్లో సేవ. ఒకప్పుడు అందరూ చేదరించుకునే వ్యక్తి ఇతను, అర్థమైందా? అందరూ కొడదామని చంపేద్దామని ఎంటబడిన వ్యక్తి ఇప్పుడు అందరూ ఏమంటున్నారు తెలుసా? అయ్యగారు వందనాలు అంటున్నారు అందరూ అతన్ని. ప్రైజ్ ద లార్డ్. ద లైఫ్ చేంజ్. దట్ ఈస్ ట్రూ రెస్టోరేషన్. నిజమైన పునరుద్ధరణ అలా ఉంటుందండి. ఆ ఫలాలు మనం చూడాలి, ఆ ఫలాలు మనం అనుభవించాలి. ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవం, యేసుక్రీస్తు యొక్క ప్రభావం మనలో ప్రవహిస్తే మనం బహుగా ఫలిస్తాం. ఆయన లైఫ్ మనలో ఉండాలి, ఆయన ఇంపాక్ట్ మన మీద ఉండాలి. ఖచ్చితంగా మనం ఫ్లౌరిష్ అవుతాం, వర్ధిల్లుతాం, మొవ్వు వేస్తాం, ఫ్రూట్ఫుల్ ఫలిస్తాం మనం ఖచ్చితంగా. మనం అర్థం చేసుకుంటున్నామా? దెయ్యాలతోనే నశించిపోవలసిన వ్యక్తి బాగుపడిన తర్వాత 10 సిటీస్లో మిషనరీ అయ్యాడంటే మామూలు విషయం కాదు. ఆయన పునరుద్ధరణ అలా ఉంటుంది అంటారు కదా, అట్టుంటుంది మన తోటని. అలా ఉంటుంది ప్రభు బాగు చేస్తే. ఆయన బాగు చేస్తే అలా ఉంటుంది. మనము పునరుద్ధరించబడాలి. ఏదో బతికేస్తున్నామని కాదండి, ఏదో సంపాదించేస్తున్నామని కాదండి. చక్కని పీస్ఫుల్ లైఫ్, విశ్రాంతితో నీతిగణితమైన జీవితం జీవిస్తూ, సరైన ఆలోచన చేస్తూ, అనేకులకు గొప్ప మాదిరికరముగా జీవించుదుము గాక. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభు మనతో మాట్లాడిన మాటలను ఒకసారి తలపోసుకోండి. ఈరోజు దేవుడు మనల్ని దర్శించి ఉన్నాడు. ఎస్ ప్రభువా, నేను పునరుద్ధరించబడాలి, ఆ పునరుద్ధరణ ఫలాలు నాలో కనపడాలి తండ్రి, నాకట్టి లైఫ్ దయచేయండి అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. ప్రభువా, నన్ను పునరుద్ధరించండి. సిగ్గుపడొద్దమ్మా బాబు, ఎవరు సిగ్గుపడొద్దు. ప్రభు నీ ప్రక్క నిలబడి ఉన్నాడు. ఆర్ యు వాంట్ ద రెస్టోరేషన్ ఫ్రమ్ లార్డ్? ప్రభువా, నాకు పునరుద్ధరణ కావాలి నీ నుండి అన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. Thank you, my dear brothers and sisters. Please put down your hands. I will pray for you. Oh, my heavenly Father, our sovereign God, దేవానికి వందనములు తండ్రి. You are the King of kings. You are the Lord of lords, my Father. ఈరోజు తండ్రి ప్రభువా, ఆ యొక్క సేనా దయ్యం పట్టిన వ్యక్తిని మీరు బాగు చేసిన విధానం, బాగు చేసిన తర్వాత అతని జీవిత విధానం అన్నీ గమనించాం. అతని జీవితంలో పునరుద్ధరణ ఫలాలు మేము చూసాం. ఈరోజు ఎందరైతే మేమును పునరుద్ధరించబడాలి, మేము ఫలభరితంగా జీవించాలని కోరుకుని చేతులు ఎత్తారు, వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉండండి. దిస్ ఈజ్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ప్రభు యొక్క శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. ఆయన బలను మనం సమీపించబోతున్నాం. ప్రేయర్ఫుల్గా ఉందాం. గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు ఎలా జీవించావు ఒకసారి చెక్ చేసుకో. నీ మాటలు ఎక్కడైనా తప్పుగా వచ్చినవా, నీ చూపులు పాడైనవా, నీ తలంపులు భ్రష్టు పట్టినవా, నీ నడత చెడిపోయిందా, ఒకసారి సరి చేసుకో, చెక్ చేసుకో. అలా కాకుండా అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయి వేయాలని ట్రై చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు,
ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభువుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ఎవరికి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీ లైఫ్ని. ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. నీ దేహము నాగలి చల్లవలె దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచుంది నాయన. ఈ రొట్టెని మీ శరీరముగా మార్చారని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలుపంపులు పొందే బాధ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహంలో చివరి రక్తబొట్టు వరకు మా కోసం దారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసమును మీ రక్తంగా మార్చని నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలుపంపులు పొందే బాధ్యతను దయచేయమని ప్రభుని క్రీస్తు సిద్ధపడుతున్నాము దేవా. ఆమేన్. ప్రభునేసు రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడి నా శరీరం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్. ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారో అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారికి దారి ఇవ్వండి. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. అందరూ సిలువ ధ్యానంలో గడపండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచువు, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచువు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి ఉన్నది, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే
నా బలము. నీ సిల్వలో నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే జెంట్స్ ప్లీజ్ కమ్. పురుషులు రండి దయచేసి. జెంట్స్ ప్లీజ్ కమ్. అందరూ శిలువ ధ్యానంలో గడుపుదాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. డియర్ చర్చ్, నేను ఈ భూమి మీద ప్రభుని తాకుచున్నాను, ఆయనను స్పర్శిస్తున్నాను అన్న విచక్షణ కలిగి యేసుక్రీస్తు శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్. లైక్ దట్. ఆ ప్రకారంగానే క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములు స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. Dear church, really we are blessed. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తం సేవించాం, ప్రభుని ధరించుకున్నాం, ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయము బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవాన్ని ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి, నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతున్నదేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తం చాలా మిగిలి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎవరి కోసమో తెలుసా? యేసు, నాకు కాదు దేవుడు, యేసుక్రీస్తు. ఇప్పుడే వద్దు, బాప్తిసం అప్పుడైనా, నేను ఇంకొన్నాళ్ళు లోకాన్ని ఎంజాయ్ చేయాలి అని వాయిదా వేస్తున్నావే, నీకోసమే. అంతేకాదు, బాప్తిస్మం పొంది కూడా లోకానుసార పాపం వదలలేక, ఆయన బలలో చేయి వేయలేక దూరంగా ఉన్నావే, నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతోనే గడిచిపోతుందేమో, అశాంతితోనే బ్రతికేస్తూ అలవాటు చేసేసుకున్నావా? జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు యొద్దకు రాగలవా? బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేటుకు తీర్మానించుకుని రాగలిగితే ప్రభు తన కౌగిలిలో తన ప్రశాంతతను, తన పరిశుద్ధతను నీకు పంచి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తీర్మానం చేసుకో.
పునరుద్ధానుడా, పునరుద్ధరణ దయచేయి మా ప్రభో, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నీ బల్లలో పాలు పంపులు పొందలేని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు. దయచేసి వారిని క్షమించి వారికి మరొక తరుణం సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను. మెట్టుకైతే నీ బల్లలో చేవేయటానికి, నీ రక్తమాంసములు స్వీకరించటానికి మీరు మాకు ఇచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్ని అక్కడ ట్రేస్లో పెట్టండి. కొత్త వారి దగ్గర తీసుకోండి అమ్మా, పెద్దవారి దగ్గర, క్రొత్త వారి దగ్గర తీసుకోండి ప్లీజ్. తీసుకుంటున్నారా? క్రొత్త వారి దగ్గర, పెద్దవారి దగ్గర కప్స్ తీసుకోండి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్, ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ప్లీజ్. ఈరోజు కానీ ఈ వారంలో కానీ ఎవరైనా బాప్టిజం డే, బర్త్డేస్ ఉన్నట్లయితే లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు కానీ ఈ వారంలో ఎవరైనా బర్త్డేస్, బ్యాప్టిజం డేస్ వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నట్లయితే లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ ప్రియబిడ్డలు ఇక్కడ నిలబడిన వారు మీరు చూస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటం ధరింపచేశారు. నీకు కృతజ్ఞతలు నాయన. గడిచిన సంవత్సరాలన్నీ వారికి కృపాక్షేమాలు వెంట పంపినందుకు వందనములు. ఎన్నో బలహీనతలు, అనారోగ్యాలు, అశాంతికర సమస్యలు చూశారు. అయినప్పటికీ మీరు బ్రతికించి మరొక క్రొత్త సంవత్సరం దయచేసినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ పుట్టినరోజు నాడు, ఆత్మీయ జన్మదినం నాడు, వివాహ మహోత్సవం నాడు ఉన్న సంతోషం ఆ ఒక్కరోజే కాకూడదు, లైఫ్ లాంగ్ ప్రొలాంగ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నెన్నో బర్త్డేస్, బ్యాప్టిజం డేస్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేటట్లుగా ఆయుష్కాలం ఇవ్వండి, ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఒక దైవజనుడిగా, అభిషిక్తుడిగా వాళ్ళని దీవిస్తున్నాను. నీ కృప వెంబడి కృపను కుమ్మరించండి దేవా, స్తోత్రములు. బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వండి, ఎక్సెల్ కెరీర్ దయచేయండి ప్రభువా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద పెట్టుకున్న హోప్స్ మించి రాణించేటట్లుగా గొప్పగా వర్ధిల్ల చేయండి. నీ మహిమ కొరకు నీ పాత్రలుగా, పదును పెట్టబడిన సాధనాలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరోగ్యాలు ఇవ్వండి, వాళ్ళ లైఫ్స్ నుంచి మాకు ఎప్పుడు గుడ్ న్యూస్లు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. తద్వారా మేము నిన్ను ఘనపరచడానికి ఆస్కారం ఉందని అర్థిస్తున్నాం ప్రభువా. కనికరించి నిలబడిన ప్రతి బిడ్డను దర్శించమని, నీ కృపలో బలపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి నిండు మనసుతో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే మా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. సిట్ డౌన్ ప్లీజ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తున్నారు, సిద్ధపడి ఉండండి. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు దేవాభివందనం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జీవ ఫలము
అర్పింతును. ఏమిచ్చి రుణం తీర్చగలము, జీవ ఫలము అర్పింతును. మేమున్నా నీ చిత్తములో, మేమున్నా నీ సేవలో, మేమున్నా నీ చిత్తములో, మేమున్నా నీ సేవలో. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. తల్లి గర్భమునందు మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో మమ్ము నింపి భూమిని సమకూర్చినావు. తల్లి గర్భమునందు మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో నింపి భూమిని సమకూర్చినావు. ఎగసిపడే అలలెన్నో అణచివేసి జయమిచ్చినావు. ఇవరయ్యా తుఫానులో నన్ను ఈడ్చి భరించినావు. స్థిరపరచినావు యేసు అభివందనం. ఉన్నత పిలుపుకు మమ్ము పిలిచిన నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా మహిమ పూర్ణుడా. ఉన్నత పిలుపుకు మమ్ము పిలిచిన నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా మహిమ పూర్ణుడా. జడివానలైనా చుడిగాలైనా నడియోదు సాగరం
సుఖములో నేనున్నా నీ సేవలో నేనున్నా నీ సుఖములో నేనున్నా నీ సేవలో సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచిన యేసు అభివందనం. దయచేసి సహోదరుడు సురేంద్ర R21 ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. వచ్చే బుధవారం అనగా మే 7వ తేదీన మన సంఘంలో మధ్యవర్కులుగా జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకు. దయచేసి ప్రార్థించండి మరియు తప్పక పాల్గొనండి. వచ్చే గురువారం అనగా మే 8వ తేదీన మన సంఘంలో స్త్రీల కొడుకు జరుగును. సమయం సాయంత్రం 5 గంటలకు. క్రీస్తునందు ప్రేమైన స్త్రీలారా దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. దయచేసి ఉద్యోగాల కోసం వేచి ఉన్న విద్యార్థుల కొరకు ప్రార్థించండి. వచ్చే శుక్రవారం అనగా మే 9వ తేదీన మన సంఘంలో విజ్ఞాపన ప్రార్థన జరుగును. సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు. దయచేసి ప్రార్థించండి. వచ్చే ఆదివారం మన సంఘంలో 2 ఆరాధనలు జరుగును. ఆరాధన సమయాలు: మొదటి ఆరాధన సమయం ఉదయం 7 గంటలకు ఫర్ ఆల్ RGV ఒంగోలు గర్ల్స్. రెండవ ఆరాధన ఉదయం 10:30 గంటలకు ఆల్ ఆఫ్ యూ RKV ఒంగోలు బాయ్స్కు. దయచేసి ప్రార్థించండి, మీ స్నేహితులు తెలియజేయండి మరియు పాల్గొనండి. ప్రతి ఆదివారం మన సంఘంలో సండే స్కూల్ జరుగుతున్నది. దయచేసి మీ పిల్లలను సండే స్కూల్కు పంపాల్సిందిగా కోరుచున్నాను. జరిపించిన అద్భుత కార్యం అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Special announcements. Please pray for Dr. Y.S. Rajshekhar Reddy Sir's family. Please pray for Brother Surendra's health, R21 batch. We have midweek service in our church on Wednesday, that is 17th May at 6 p.m. Please pray and participate without fail. We have women's fellowship in our church on Thursday, that is 8th May at 5 p.m. Beloved women in Christ, please pray and participate. Please pray for job searching persons. We have intercession time in our church on this Friday, that is 9th May from 6 p.m. to 7 p.m. Please participate at the right time. We have 2 services in our church on coming Sunday. Service timings: first service at 7 a.m. for all RKV and Ongole girls. Second service at 10:30 a.m. for all RKV and Ongole boys. Please pray, inform your friends and come along with them. We have Sunday school in our church premises on every Sunday. Dear parents, please send your children to Sunday school. We, the church, successfully completed VBS program from April 28 to 30. That's a wonderful achievement. Glory to God indeed. That's all for announcements. Let's all stand for closing prayer. మన మధ్యన ఉన్న అమ్మగారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయతో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే, జీవగల దేవుడు మనతో మాట్లాడాడు, సజీవము గల దేవుడు మనతో ఉన్నాడు. గడిచిన దినాలు మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గత మాసం అంతా దేవుడు ఎంతో కంటి పాప వలె కాపాడి
ఈ నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టినందుకై దేవునికి ఎంతగానో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమన్నాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ ఘననామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. నాయన, నీ సన్నిధిలో నేటి దినమున పునరుద్ధానమందు నీ సన్నిధానములో చేరి దేవా, ఇంతవరకు నీ మహాకృప మాకు తోడుగా ఉన్నారు. ఆరంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ప్రభువా, మీ ఆత్మాధీనములో మమ్మల్ని నాయన నడిపించినందుకై స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి, బలపరచండి. దేవా, చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఎండ బారిన ఎంతగానో భయంకరముగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి ప్రభువా. అయా యేసయ్యా, వాతావరణం నీ అధీనంలో ఉంచుకోమని కోరుతున్నా స్వామి. దేవా, చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంతవరకు నీ మహాకృప తోడుగా ఉంచారు, నీలో సన్నిధిలో గడిపి ఉన్నారు. వాళ్ళు తిరుగు ప్రయాణంలో వెళుచుండగా నీ కాపుదల దయచే తండ్రి. దేవా, ఇగో నాయన, పాటల ద్వారా మహి పొందిన తండ్రి, వాక్య గ్రంథపట్టము ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య భాగము ద్వారా ప్రభువా, ఇగో నాయన, బలారాధన ద్వారా మర్యాదగా క్రమబద్ధముగా నాయన ఈ కార్యక్రమమును దిగ్విజయంగా, జయకరంగా, శుభకరముగా జరిగించినందుకై మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దీవెనలు ఆశీర్వదించండి స్వామి. అలాగే నాయన, ఇగో ప్రభువా, మా మధ్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి స్వామి. ప్రతి బిడ్డని, ప్రతి యవనస్తుని, ప్రతి వృద్ధుని, ప్రతి నడివయసు వారిని మీరు దర్శించండి స్వామి. అలాగే ప్రభువా నాయన, ఇగో విద్యార్థులు ప్రభువా, వాళ్ళ యొక్క చదువులు ముగించుకొని వెళుచుండగా వాళ్ళకి మీరు తోడుగా ఉండండి. వాళ్ళకి నాయన ముందున్న భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి నాయన. ఎడమకు కానీ కుడిముకు కానీ తొట్టిల్లకుండా కాపాడి వాళ్ళ ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేసి వాళ్ళ కుటుంబాల్లో నాయన చేర్చమని కోరుతున్నాం తండ్రి. అయ్యా, ఇగో ప్రభ, వెళుతున్న బిడ్డలకి తోడుగా ఉండండి, వెళ్ళబోతున్న వారికి కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఉద్యోగం లేని వారికి చక్కటి ఉద్యోగంతో అలంకరించమని కోరుచున్నాం దేవా. అంత మాత్రమే కాదు ప్రభువా, ఎవరైతే బలహీనత ఉన్నారో వాళ్ళ బలపరచమని కోరుతున్నాం స్వామి. మంచి ఆరోగ్యాలు దయచేయమని వెడుతున్నాం దేవా. నీకు స్తోత్రం నాయన. సహోదరులు సురేంద్రను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డని మీరు బలపరిచి ఆరోగ్యాన్ని దయచేసి సజీవ సాక్షిగా నిలపమని వేడుకుంటున్నాం తండ్రి. ఇగో అయ్యా, వైఎస్ రాజు గారి కుటుంబాన్ని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని కోరుతున్నాం తండ్రి. అలాగే నాయన, నూతనంగా వచ్చిన ప్రభువా, నీ బిడ్డలు అయా నవదంపతులు మీరు దీవించమని కోరుతున్నాం తండ్రి. అయ్యాగా అలాగే నాయన, ఎవరైతే ప్రార్థన అంశాలు కోరి ఉన్నారో వాళ్ళందరి నాయన ఇగో మీరు అవసరతలు అక్కర్లు తీర్చి ఆశీర్వాదకరంగా మలచమని కోరుతున్నాం దేవా. ఇంతవరకు నీ సన్నిధిలో గడిపిన ప్రతి బిడ్డని మీరు దీవెని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. దేవా, వాళ్ళు వెళుచుండగా అయ్యా నీ వాక్యానుసారంగా తలపరుచుకుంటూ వాక్యమునైనా అనుసరిస్తూ వాక్యం ప్రకారం నాయనా జీవించలాగన మీరు కృప చూపమని, అన్ని విషయాల్లో మేలు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాను నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, కృమ్మార ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధ